ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి. మా బాధ తీర్చుటకు, మా దుఃఖము మార్చుటకు మాకెవరున్నారు ప్రభా. మా నిందలు కొట్టివేయటకు, మా అవమానమును ఘనతగా రెట్టింపు ఘనతగా మార్చుటకు మా పక్షములు ఎవరున్నారయ్యా? మనుషులను నమ్ముకొని మేము భంగపడి ఉన్నాం ప్రభా. ఇదిగో రాజులను నమ్ముకున్నట కంటే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించట మేలంటున్నావు ప్రభా. ఇదిగో ఈ మాటలు వింటున్నా ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, మనుషులని ఆశ్రయంగా చేసుకున్నావేమో. నా కొడుకులు చూసుకుంటారు, నా బిడ్డలు చూసుకుంటారు, నా భర్త ఉన్నాడులే, నా తల్లిదండ్రులు చూస్తారులే అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఒక రోజు రాబోతున్నది, ఎవ్వరు కూడా నేను పట్టించుకునే వారు ఉండరు. నువ్వు లోకాన్ని నమ్ముకుంటున్నావేమో, మనుషులను నమ్ముకుంటున్నావేమో, కానీ ఒక సమయం రాబోతున్నది ఎవరు కూడా నీ పక్షముగా ఉంటారు. ఆ ప్రభువే నీ కొరకు ఒక్క రక్తపు ఒట్టు కూడా లేకుండా తన శరీరంలో దారపోసిన ఆ ప్రభువే నీ పక్షములో ఉంటాడు. నేనున్నాను నేనున్నాను అని అందరూ అంటారు. నేను ప్రేమిస్తానంటారు. నేను నీ పక్షపు వాడిని, నేను నీ పక్షపు దానిని అంటారు. నేను తప్పితే నాలాగా నిన్ను ఎవ్వరు చూసుకోలేరు, ఎవ్వరు ఇష్టపడలేరు, ఎవ్వరు ప్రేమించలేరు అని మాటలు అంటారు. కానీ ఒకనొక సమయంలో నేను చూసుకునే వారు ఎవ్వరు ఉండరు. కానీ దిగులు పడకు, ఇదిగో ఉత్సాహముతో సంతోష గానముతో దేవుని స్తుతించు. ఎందుకంటే ఆయన ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడు ఆయనే, నిన్ను చక్క పెట్టుకొని వాడు ఆయనే. కన్నవారు నిన్ను విడిచిపెట్టినను, కట్టుకున్న వారు నేను కాదనను, నీ కడుపులో పుట్టిన పిల్లలే నిన్ను చూడకపోయినను, ఇదిగో తల్లి గర్భములో నిన్ను రూపించక మునుపే నీ పట్ల నేను గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను అంటున్నాడు. అట్టి దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే నీ జీవితంలో కొదవ ఉండదమ్మా, నీ జీవితంలో లేముండదమ్మా. నీకు ఎక్కడ కూడా హోప్లెస్నెస్ నీ జీవితంలో రాదు. నిరాశ, నిస్పృహ, నిరీక్షణ లేని స్థితి నీకు ఉండదు. ఇదిగో ఆయన నీ ఆశ్రయమై ఉన్నాడు. ఆయన నీకు విమోచకుడు, విమోచనకర్త. ఆయన నిన్ను విడిపించేవాడు, నీ విమోచకుడు ఆయనే. ఆయననే స్తుతిద్దామా ప్రభా. ఆదరించే దేవుడవయ్యా, హత్తుకునే దేవుడవయ్యా, మా దుఃఖమును చూసి దూరముగా వెళ్ళిపోయే దేవుడవు కాదయ్యా, మా పక్షమున నిలబడే దేవుడవయ్యా. మేము ఎంత ప్రేమించినను, మేము ఎంత మంచి చేసినను మనుషులకు మా మంచి గుర్తుండదు ప్రభు, మనుషులకు మా ప్రేమ గుర్తుండదయ్యా. కానీ అయ్యా నీ చిత్తము చేయవారికి, నీ సంకల్పం చొప్పున నీవు పిలుచుకున్న వారిని ఎన్నడూ అనాథలుగా విడిచిపెట్టి దేవుడవు నీవు కాదయ్యా. శత్రువు మా వైపు లేచినను, మనుషులు మాకు వ్యతిరేకంగా ఉన్నను, పరిస్థితులు ఏమైనాను నేను స్తుతించేవారుగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మమ్మల్ని నిలబెట్టుకో ప్రభు. అయ్యా మేము అర్పిస్తున్నాము, నీ పాద సన్నిధిలో మేము గోచాడుతున్నాము. నీ ఆత్మను కుమరించండి. ఈ జీవితము శక్తి చేత, బలము చేత కాదయ్యా. మా శక్తి సరిపోదు ప్రభు, మా బలము సరిపోదు ప్రభు. నీ ఆత్మ లేకపోతే వట్టి వారమయ్యా, మట్టి వారము తండ్రి, ఎందుకు పనికిరాని వారమయ్యా. ఏ యోగ్యత, ఏ మంచితనం లేకపోయినను అయ్యా నీవు ఏర్పరచుకున్న ప్రేమను బట్టి, నీవు నిలబెట్టుకున్న ప్రేమను బట్టి లార్డ్ ఐ థ్యాంక్ యూ, లార్డ్ ఐ లవ్ యూ లార్డ్. There is no one else like you, Father. ప్రభువా నీ వలె ఎవరు లేరయ్యా, నీలాంటి వారు ఎవరు లేరయ్యా, నీ వలె ప్రేమించే వారు ఎవరు లేరయ్యా, నీవు తప్పితే ఇంకెవరు లేరయ్యా. నీవు మాత్రమే ఉన్నవాడవు, అనువాడమైన దేవుడు ప్రభువా. మా ఇబ్బందిలో, మా ఇరుకులో, మా దుఃఖములో, మా వేదనలో, మా శోధనలో, మా బాధలో అయ్యా, మా అవసరతలో తండ్రి నీవు మాత్రమే మాకు తోడున్నావు ప్రభా. అబ్బా ఫాదర్, అయ్యా నీవు తండ్రిగా ఉన్నావయ్యా. తండ్రి లేని బిడ్డల పక్షమున ఉన్నానన్నావు, విధవరాంటి పక్షముగా ఉన్నానన్నావు ప్రభా. ఇదిగో నేను సృష్టించిన సృష్టికర్తయే నీకు భర్తగా ఉన్నాడు అంటున్నావు తండ్రి. ఇదిగో ఈ మాటలు ఒక దుఃఖముతో, ఒక నిరాశతో, ఎవ్వరు నీకు సపోర్ట్ చేయని పరిస్థితిలో నీవు వింటున్నావేమో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడి మాటలు నీతో మాట్లాడుతున్నాడు. నీ పక్షాన్ని ఎవ్వరు లేకపోయినాను నేను నిలబడతా అంటున్నాడు. ఎవరి వైపు నువ్వు చూడకు, నా వైపు నువ్వు చూడు, నా చిత్తాన్ని చెయ్యి, నాకు ఇష్టం వచ్చినట్టుగా, నాకు నచ్చినట్టుగా నువ్వు ఉన్నట్లయితే ఉన్నత స్థాయిలో ఉంచుతానంటున్నాడు. మనుషులకు ఎవరికి అందనంత ఎత్తులో నిన్ను నిందించి అవమానించిన వారు కనీసము కనులెత్తి నిన్ను చూడలేనటువంటి స్థితిలో ఈ దేవుడు నిన్ను ఉంచుతానంటున్నాడు. నిందించబడుతున్నావా, అవమానించబడుతున్నావా, ఎంత పరిశుద్ధంగా జీవించిన నేను వ్యభిచారిగా ముద్రిస్తున్నారా? క్షమించు,
క్షమించు. ఎంతో ప్రేమించిన నిన్ను పట్టించుకోవట్లేదా? విడిచిపెట్టు. వారిని క్షమించి పూర్తిగా పూర్ణ హృదయంతో దేవునికి అప్పగించు. ప్రభువా, మనుషుల ప్రేమ వ్యర్థము గాని నేను నిన్ను ప్రేమిస్తానని చెప్తావా? బిగ్గరగా, ప్రభువా నిన్ను ప్రేమిస్తానయ్యా, ప్రభువా నిన్ను ప్రేమిస్తానయ్యా. లార్డ్ ఐ లవ్ యూ. యేసయ్యా ఐ లవ్ యూ లార్డ్. జీసస్ ఐ లవ్ యూ అని చెప్తావా? జీసస్ ఐ లవ్ యూ ఫాదర్. ఐ లవ్ యూ లార్డ్. ఐ లవ్ యూ ఫాదర్. ఐ నీడ్ యూ అని చెప్తావా? లార్డ్ ఐ నీడ్ యూ. ప్రభువా నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు కావాలి ప్రభు. నువ్వు లేకపోతే లేమయ్యా మేము, నువ్వు లేకపోతే జీవించలేమయ్యా. మేము నీ పిచ్చోళ్ళుగా ఉంటామయ్యా. లోకము ముద్రేసినా పర్లేదయ్యా, యేసు ప్రేమ పిచ్చోళ్ళని రాళ్ళు విసిరినా పర్లేదు ప్రభు, నీ పిచ్చోళ్ళుగా ఉంటామయ్యా. ప్రభు నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా. కనికర పూర్ణుడా, థ్యాంక్ యూ మాస్టర్. అయ్యా సంతోషంతో మనుషులు ఎవ్వరు లేకపోయినా నువ్వు మా పక్షం ఉన్నందుకై నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా స్తుతుల మీద ఆశీర్వదమై ఉన్నావని నమ్మచ్చు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట స్తుతించి ఆరాధించి నన్ను తగ్గించుకొనొచ్చు. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.